మ్యారీడ్ ఉమెన్ అయ్యుండి వేరే ఇంకెవరినో ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి మోసం చేశారని చెప్పి వాళ్ళ మీద కేసు పెడితే అట్లాంటి కేసులు చెల్లవు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసింది. మ్యారీడ్ ఉమెన్ అంటే ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్, కాన్జుగల్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు ఉండి కూడా ఆ మ్యారేజ్ ఎండ్ అవ్వకుండా వేరే ఎవరినో ఇష్టపడి వేరే మ్యారేజ్లో ఉండి వేరే ఎవరినైనా ఇష్టపడ్డము అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. సో అట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి వ్యాలిడిటీ గురించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అన్న కేసు వాళ్ళకి పెట్టినా సరే ఆ కేసు చెల్లదు. ఎందుకంటే ఆల్రెడీ ఈమె మ్యారేజ్ అయ్యింది, ఆల్రెడీ షీ ఈస్ అన్ అడల్ట్. ఈమెని కోయర్సివ్గా అంటే మోసం చేయటానికి అని చెప్పి ఒకవేళ ఎవరన్నా వచ్చినా, బీయింగ్ అ మ్యారీడ్ ఉమెన్, ఇఫ్ షీ అగైన్ ఫైల్స్ అ కేస్ అగేన్స్ట్ అన్ అదర్ పర్సన్ సేయింగ్ దట్ మ్యాన్ చీటెడ్ మీ ఆన్ ద పర్టెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, దట్ కేస్ విల్ నాట్ స్టాండ్. ఇన్ఫ్యాక్ట్ మ్యారీడ్ ఉమెన్ అయినా లేకపోతే డివోర్స్డ్ అయినా లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్న, ఎడ్యుకేటెడ్ ఉన్న, మంచి జాబ్ చేస్తున్న ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ద కోర్ట్ విల్ కన్సిడర్ ప్రెస్యూమ్ దట్ దీస్ పీపుల్ దే హ్యావ్ అన్ ఇనఫ్ మెచ్యూరిటీ ఆన్ ద లైఫ్. సో అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా అబ్బాయి వచ్చినా వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తున్నారన్నది ఫస్ట్ డిటెక్ట్ చేయగలుగుతారు. కాబట్టి సో అట్లాంటి వాళ్ళని మెలీషియస్ ఇంటెన్షన్తో వచ్చారు, నన్ను సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేశారు అన్న క్లాస్ తీసుకున్నప్పుడు అది ఇట్ విల్ బీ సీన్ మెటిక్యులస్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇట్లాంటి కేసెస్ అన్నీ క్వాష్ చేసేస్తున్నారు, నాట్ ఈవెన్ గోయింగ్ ఇన్ టు ద ట్రయల్. దిస్ ఇస్ వన్ సచ్ కేస్ విచ్ హెస్ బీన్ క్వాష్డ్.